హాయ్ ఆల్, దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. చింతపండు పులిహోర చేస్తున్నా. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ఫస్ట్ చింతపండు నానబెట్టి అందులో పులుపు తీసేసి ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసేసి బాగా పులుపు మరగనిచ్చి పులుపుని బాగా దగ్గర అవ్వనివ్వాలి. ఇంకా ప్యారలల్గా రైస్ కూడా పెట్టేస్తాను అనమాట. రైస్ పెట్టేసి అందులో కొన్ని పల్లీలు వేస్తాను. ఎసర్లో బియ్యంతో పాటు పల్లీలు కూడా ఉడుకుతాయి. ఇంకా ప్యారలల్గా చింతపండు పులుపు కూడా మగ్గిపోయి దగ్గరగా అయిపోయింది అనమాట. ఈలోపు రైస్ కూడా ఇంకా కుక్ అయిపోయింది. ఇంకా రైస్ మంచిగా ఒక బేషన్లోకి తీసేసుకొని ఈ చింతపండు పులుపు మగ్గపెట్టిన పులుపు రైస్లో వేసేసి బాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నా. బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకున్నా. కొంచెం పసుపు తక్కువైంది, మీరు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి, బాగుండిద్ది. ఇంకా నెక్స్ట్ పోపు పెట్టేయడమే. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ముందుగా పులుపు కలుపుకున్న రైస్లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే అయిపోయినట్టే. సింపుల్ అండ్ ఈజీ పులిహోర. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.